అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త సాటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను జమ్మోడు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుంది. ఈ వారం రేట్లు ఏ విధంగా చూద్దాం. మనం మెయిన్ రోడ్లోనే జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మోడు టౌన్లోనే జరుగుతుంది సంత. మెయిన్ రోడ్లోనే ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉండేది చూద్దాం. ఎంత రేటు 30,000 జత. జీవాలు ఎన్ని ఉన్నాయన్నా? 46 జీవాలు ఉన్నాయంట. 30,000 చెప్తున్నాడు జత వచ్చేసి. యావరేజ్గా ఒక్కొక్కటి 18 కిలోలు అట్లా వచ్చాయి మాంసము. ఆల్రెడీ లోడ్ చేసి పెట్టినారు, కొన్ని కొనుక్కుంటున్నారు. మీడియం సైజు పుట్టండి. ఎంత అయిపోయానా? 24,500. ఎన్ని జీవాలు ఉన్నాయా? 15 జీవాలు ఉన్నాయంట. 24,500 చెప్తున్నారు. ఇంత ఒకటి 10 కిలోలు వచ్చదా? 10 కిలోలు 18 కిలోలు వచ్చాయా? 18 కిలోలు దగ్గర దగ్గర వస్తాయంట. ఇప్పుడు మేకలు ఉన్నాయి చూద్దాం. ఆ పక్క చిన్నపిల్లలు అప్పుడే లోడ్ ఎత్తినారు. చూద్దాం మేకలు ఎంత పోతున్నాయో. దారం అడుగుతున్నారు. ఎంతైపోయినా మేకలు? ఎంతైపోయినా? 20,000తో కొన్నారా? 20,000తో కొన్నారంట జత వచ్చేసి. కాళ్ళ కింద పిల్లలు. చూద్దాం ఈ పక్క ఉండే కట్ట. ఎంతైపోయినా పిల్లలు? మిక్స్డ్ ఉన్నాయి, కొన్ని నల్లయి. 12,000 జత. ఎన్ని ఉన్నాయన? 40. ఏం వాన పడిందా? చిర పెట్టేట నీళ్ళు దూకినాయా? టైంలో తగ్గించుకుంటారు. 20 పిల్లలు ఉన్నాయంట. జత 12,000 చెప్తున్నాడు. వచ్చాడా? కట్ట ఉన్నాయి పెద్ద కోటేళ్ళు. చూద్దాం ఏ రేటు చెప్తున్నారో ధర. ఏనా ఇదేనా? 32,000. ఎంత వచ్చాయా మాంసం? ఒక్కోటి 25 కిలోలు. ఒక్కోటి 25 కిలోలు అట్లా వస్తాయంట మాంసము. జత 32,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. అదే రేట్ ఏమి ఉండవు. అన్ని పెద్ద పొట్టేన్లే బాగుంటాయి. పొట్టేన్లు అయితే 29 దాకా అడిగారంట. ఒక 500 అటు ఇటు పోతాయి. ఇంకా చూద్దాం. ఈ పక్క పొట్లింది, పెద్ద పొట్లి బాగుంది. ఇది ఇదేనా? 24,000. ఎంత వస్తాయనా మాంసం? 33 కిలోలు. 33 కిలోలు అట్లా వస్తాయంట. ఆయనదే పొట్లి. ఇది చదవండి. ఎనభై జీవాలు మొత్తము. జత వచ్చేసి 12,000, 13,000 ఆ రేంజ్లో కొన్నారంట. వీళ్ళు మొత్తం 80 జీవాలు తమిళనాడు పోతున్నాయి లోడు. ఇంకొక 4 పిల్లలు ఉన్నాయి. 14,500 లాస్ట్ చెప్తున్నాడు. ఎంత? 60. నేను ఆ పక్క తెచ్చాను. చాలా వరకు లోడ్ ఎత్తినారంట ఆయన. ఈ పక్క కొట్టున్నాయి. ఇదేమి అన్న పిల్లలు పిల్లలు ఎటైపోయినా
ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. పెద్దకట్ట ఎంత అయిపోయానా 13,500 13,500 చెప్తున్నాడు. ఎక్స్రే టైంలో తగ్గించుకుంటాడు. బాగున్నాయి పిల్లలు అయితే కనచ్చాలే. ఈ పక్క అమ్మినట్టున్నారు. డబ్బులు ఎంచుకుంటున్నాడు. ఎంత 14,000 14,000 చెప్తా ఉంటాయి. అమ్మినారా? అమ్మేశారా? 18 ఉన్నాయా? కొన్ని అమ్మేశారంట. 14,000 చెప్తా ఉంటాయి. ఈ పక్క చూద్దాం. కొన్ని ఉన్నాయి పిల్లలు ఉన్నాయి. ఇవి బాగాలేవు గొర్రెలు. ఇవి గల్లుగా ఉన్నాయి. ఇవి పిల్లలు ఉన్నాయి. కొన్ని మిక్స్డ్ ఉన్నాయి. మేకలు పిల్లలు 2 గొర్రెలు. వీటేనా? వీటేనా? ఎంత అయిపోయినావు హోటల్లో? ఎంత అయిపోయినావు? ఎంత మేకపోతే 16,000. ఈయన ఓన్లీ మేకపోతులు అంట. 16,000 చెప్తున్నాడు జత. వాళ్ళు జత 14,000 అమ్మేశారు. ఇప్పుడే మొత్తం 25 ఉన్నాయి. ఇవి కొన్నారు జత 14,000. శుద్ధంగా ఉన్నాయి. అటు సైడు మీడియం సైజు పిల్లలు ఉన్నాయి. ఎంత అయిపోయానా? అవునా? ఎంత అయిపోయా రేటు? 23,500. 23,500 చెప్తున్నాడు. 18 కిలోలు ఒకటి వచ్చాయి. ఇంకొక కట్ట ఉన్నాయి. పెద్ద కట్ట పిల్లలు చూద్దాం. ఎంత అయిపోయావు నా పిల్లలు? అవునా? పిల్లలు ఎంత అయిపోయా? రేట్ ఏం చెప్పలే. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి. ఎంత అయిపోయారనా? అవునా? రేట్ ఎంత అయిపోయినా? రేటు 14,500 చెప్తున్నారు. ఫ్రీ టైంలో తగ్గించుకుంటారు. ఇక్కడ ఉన్నాయి. చూద్దాం. ఎంత అయిపోయానా? 23,000 అమ్మేశారు. 23,000 అమ్మేశారట జత. చూద్దాం. ఇటు సైడ్ కోతులు ఉన్నాయి. ఎంత అయిపోయా కోతులు? కోతులు ఎటు అయిపోయా? 67,000. 3, 6, 7 ఉన్నాయి. 7 కలిసి 67,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ తగ్గించుకుంటారు. ఈ పక్క ఉన్నాయి. చూద్దాం. ఈ కోతులే. బేరం జరుగుతుంది. ఎంత తాడియా? చూద్దాం. రేటు చెప్తారు వీళ్ళు. పట్టుకుంటారు పక్కకు. చూద్దాం ఎంత కడుగుతా. 19, 17,000తో అడుగుతున్నాడు. వాళ్ళు 19 చెప్పారట. తర్వాత మంచి రేట్ అడిగారు.
అవునా ఇంకొక కట్ట పిల్లలు ఉన్నాయి చూద్దాం డైరెక్ట్గా ఎంతైపోయా పిల్లలు ఎంత అయిపోయానా 13,000 జత 13,000 చెప్తాను. ఎన్ని పిల్లలు ఉన్నాయా 30 పిల్లలు ఉన్నాయా జత 13,000 చెప్తాను.